హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ధీరజ్ కామర్స్ అకాడమీ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అకౌంటెన్సీ సబ్జెక్ట్లో చాప్టర్ 4 అయిన జర్నల్ గురించి నేర్చుకోబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద టెక్స్టువల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లెసన్ జర్నల్. If you look at the meaning of journal, meaning a journal is a book in which an accounting transaction ఈజ్ రిటన్ ఇన్ అకౌంటింగ్ టర్మ్స్. అంటే అకౌంటింగ్ టర్మినాలజీ, అకౌంటింగ్ టర్మ్స్ ప్రకారం అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ని జర్నల్ అనే ఒక బుక్లో ఎంటర్ చేస్తాం అనమాట. అకౌంటింగ్ టర్మ్స్ అంటే ఏంటి? డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ అన్నమాట. నెక్స్ట్, జర్నల్ is called as a book of original entry or book of primary entry, as all the transactions pertaining to a business are first entered in this book. జర్నల్ని మనం బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని కానీ లేదా బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని కానీ అంటాం. ఎందుకు అలా అంటామంటే, ఒక బిజినెస్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మొట్టమొదటిసారి ఈ బుక్లో మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని కానీ లేదా బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని కానీ అంటాం. నెక్స్ట్, ఇన్ జర్నల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద క్రోనలాజికల్ ఆర్డర్, దట్ ఈస్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్. సో ఈ జర్నల్లో మనం ఎంట్రీస్ అన్నీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే డే టు డే బోల్డ్ అని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా. సో ఆ డేలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని ఫస్ట్ రికార్డ్ చేయాలి. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని సెకండ్ రికార్డ్ చేయాలి. అలా సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం జర్నల్ ఎంట్రీస్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, the process of recording the transaction in the journal is called journalizing, and the entry made in the journal is called as journal entry. సో ట్రాన్సాక్షన్ని జర్నల్ బుక్లో రికార్డ్ చేసే పద్ధతినే ఏమంటామంటే జర్నలైజింగ్ అని అంటాం. అలాగే ఆ ఎంట్రీ జర్నల్లో మనం ఎంటర్ చేసే ఎంట్రీనే జర్నల్ ఎంట్రీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రొఫార్మా ఆఫ్ జర్నల్, జర్నల్కి సంబంధించి ప్రొఫార్మా గుర్తుపెట్టుకోండి. మన అకౌంట్స్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ కూడా ప్రొఫార్మా బేస్ అయి ఉంటుంది. జర్నల్ కానివ్వండి, లెడ్జర్ కానివ్వండి, క్యాష్ బుక్ కానివ్వండి, లేదా ఫైనల్ అకౌంట్స్ కానివ్వండి, ఏదైనా సరే ప్రొఫార్మా బేస్డ్గా మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు జర్నల్కి సంబంధించిన ప్రొఫార్మా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 5 కాలమ్స్ ఉంటాయండి. ఈ ప్రొఫార్మా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాలమ్ నెంబర్ 1లో డేట్ కాలము, కాలమ్ నెంబర్ 2లో పర్టిక్యులర్స్ రికార్డ్ చేస్తాము. కాలమ్ నెంబర్ 3లో ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో. లెడ్జర్ ఫోలియో గురించి మనం విత్ ఇన్ షార్ట్ టైం నేర్చుకోబోతున్నామండి. నెక్స్ట్, ఫోర్త్ కాలమ్ వచ్చేసి డెబిట్, అలాగే ఫిఫ్త్ కాలమ్ వచ్చేసి క్రెడిట్. సో మనకు ప్రొఫార్మాలో 5 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలమ్ వచ్చేసి డేట్, సెకండ్ కాలమ్ వచ్చేసి పర్టిక్యులర్స్, థర్డ్ కాలమ్ లెడ్జర్ ఫోలియో, ఫోర్త్ కాలమ్ డెబిట్ అండ్ ఫిఫ్త్ కాలమ్ క్రెడిట్. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఆ కాలమ్స్లో ఏం ఎంటర్ చేయాలనేది. డేట్ కాలమ్, ద డేట్ ఆన్ విచ్ ద ట్రాన్సాక్షన్ is taking place is written in this column. The year and month is written only once in the beginning. సో ఈ డేట్ కాలంలో ఆ ట్రాన్సాక్షన్ ఏ డేట్‌ని జరిగిందనేది మనం ఫస్ట్ రాయడం జరుగుతుంది. అయితే ఆ ఇయర్, మంత్ మాత్రం ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కే రాస్తాము. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్‌కి జస్ట్ డేట్ వేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 జాన్వరి మంత్, ఒక 31 డేస్‌లో బిజినెస్ ఆపరేషన్స్ 25 డేస్ జరిగాయి. 25 డేస్‌లో బోలెడన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు వాటిని మనం జర్నల్‌లో ఎంటర్ చేయాలి. సో 2025 జాన్వరి ఒకే ఒకసారి ఎంటర్ చేస్తాం ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి. రిమైనింగ్ అంతా 1, 2, 3, 4 ఇలా డేట్స్ మెన్షన్ చేస్తూ వెళ్తాం అనమాట. నెక్స్ట్, particulars column. In this column, the name of the account is to be debited is written in the first line, and the name of the account to be credited is written in the second line, prefixed with 2. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ రాసేటప్పుడు, జర్నల్ ఎంట్రీ వేసేటప్పుడు ఫస్ట్ లైన్‌లో మనం డెబిట్ ఆస్పెక్ట్‌ని రాస్తాం. ఆ డెబిట్ అకౌంట్ ఏ అకౌంట్‌ని డెబిట్ చేయాలో ఆ అకౌంట్ రాసి డెబిట్ అని సిగ్నిఫై చేస్తాం.
అలాగే సెకండ్, సెకండ్ లైన్‌లో క్రెడిట్ చేయాల్సిన అకౌంట్‌ని రాస్తాం. కాకపోతే ఇక్కడ సెకండ్ లైన్‌లో క్రెడిట్ చేయాల్సిన అకౌంట్‌కి ముందు టు అనే ఒక వర్డ్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఫర్ విచ్ ద ఎంట్రీ ఈస్ రికార్డెడ్ ఈస్ రిటన్ బ్రీఫ్‌లీ ఇన్ ద బ్రాకెట్స్ నోన్ యాస్ నరేషన్. సో, వన్స్ డెబిట్, క్రెడిట్ ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ లైన్ వచ్చేసి బ్రాకెట్స్‌లో నరేషన్ రాస్తాం. నరేషన్ అంటే ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. మనం ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్ గురించి వివరణ ఇస్తామనమాట. అది ఎలా ఇస్తాం ఏంటనేది మనం ప్రాక్టికల్‌గా సమ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్ ఫోలియో. లెడ్జర్ ఫోలియో తాలూకు ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, లెడ్జర్ ఫోలియో మీన్స్ పేజ్ ఆఫ్ ద లెడ్జర్ ఇన్ విచ్ ద ఎంట్రీ ఈస్ పోస్టెడ్. సో, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే జర్నల్. సో, జర్నల్ ఎంట్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం కదా! సో, ఈ జర్నల్ ఎంట్రీకి సంబంధించిన అకౌంట్ ఏ పేజ్‌లో ఉందనేది మనం లెడ్జర్ ఫోలియో ఉన్న నంబర్ చూస్తే ఈజీగా లెడ్జర్ బుక్‌లో ఆ పేజ్ నంబర్‌ని వెతుకుతామనమాట. ఇది ప్రాక్టికల్‌గా పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు. నెక్స్ట్, డెబిట్ అమౌంట్ కాలమ్. ఇన్ దిస్ కాలమ్ ద అమౌంట్ ఈస్ టు బి డెబిటెడ్ ఈస్ రిటన్ అగైన్స్ట్ ద డెబిట్ ఎంట్రీ. సో, ట్రాన్సాక్షన్‌లో డెబిట్ యాస్పెక్ట్ ఏదైతే ఉంటదో ఆ డెబిట్ అకౌంట్‌కి అపోజిట్‌గా సారీ ఆ డెబిట్ అకౌంట్‌కి ఎదురుగా మనం డెబిట్ కాలమ్‌లో డెబిట్ అమౌంట్ రాస్తామనమాట. సేమ్ థింగ్ విత్ ద క్రెడిట్ అమౌంట్ కాలమ్. క్రెడిట్ యాస్పెక్ట్ ఏదైతే ఉంటదో ఆ క్రెడిట్ అకౌంట్‌కి అపోజిట్‌గా మనం క్రెడిట్ కాలమ్‌లో క్రెడిట్ అమౌంట్ అనేది వేయాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్. సో, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఒక ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ రెండింటిని కూడా జర్నల్‌లో రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కన్వెన్షనల్లీ ఎ జర్నల్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫార్మాట్. సో, మనం స్పెసిఫిక్ ఫార్మాట్ ఒకటి జర్నల్ కోసం జర్నల్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది మనకు ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ స్పెసిఫిక్ ఫార్మాట్ మీరు అబ్జర్వ్ చేస్తే డేట్ కాలమ్ ఉంది. ఈ వీఆర్ కాలమ్, వీఆర్ కాలమ్ అంటే వోచర్ ఆర్ రిసీట్. ఇక్కడ వోచర్ నంబర్ కానీ రిసీట్ నంబర్ అక్కడ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో నంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. వీటన్నింటికంటే ముందు మనం ఒకసారి పైన హెడ్డింగ్ అబ్జర్వ్ చేస్తే జర్నల్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మెర్సెస్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ డాష్ టు డాష్. ఒక పర్టిక్యులర్ పీరియడ్‌కి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తాలూకు బుక్స్‌లో జర్నల్ ఎంట్రీస్‌ని రికార్డ్ చేస్తున్నాము అనే ఒక మీనింగ్ అనేది ఈ హెడ్డింగ్ మనకి కన్వే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, జూన్ 15థ్ క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. సో, అక్కడ డెబిట్ ఆస్పెక్ట్ 1,00,000 అమౌంటే ఉంది. క్రెడిట్ ఆస్పెక్ట్ కూడా 1,00,000 అమౌంటే ఉంది. అలాగే మనం నరేషన్ కూడా అబ్జర్వ్ చేస్తే బీయింగ్ ద అమౌంట్ బ్రాట్ ఇన్ క్యాష్ టువర్డ్స్ క్యాపిటల్ వైడ్ రిసీట్ నంబర్ డేటెడ్. అంటే ఒక రిసీట్ మనం క్యాష్ రిసీవ్ చేసుకోగానే రిసీట్ ఇస్తామనమాట. ఆ డేట్‌న ఆ రిసీటు నంబరుతో మనకు క్యాపిటల్ రూపంలో ఇంత క్యాష్ తీసుకురావడం జరిగిందనేది మనకు ఆ నరేషన్ అనేది కన్వే చేస్తుంది. నెక్స్ట్, ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ ద అమౌంట్ పెయిడ్ టువర్డ్స్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ మెర్సెస్ డాష్ వైడ్ బిల్ నంబర్ డాష్ డేటెడ్ డాష్. ఇది కూడా మనం క్యాష్ పే చేసి ఫర్నిచర్ కొనుక్కున్నందుకు ఆ బిల్ నంబరు, డేట్, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసామన్న డీటెయిల్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం జర్నల్ చాప్టర్‌లో ఫస్ట్ ఇల్లస్ట్రేషన్‌ని చూడబోతున్నాం. అంటే జర్నల్ ఎంట్రీస్ ఎలా తయారు చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారనేది మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడబోతున్నాం. ఫస్ట్ మనం టైటిల్, టైటిల్ ప్రిపేర్ చేయాలండి. టైటిల్ ఏమని పెట్టుకోవాలంటే జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ నాగ్. ఇక్కడ క్వెషన్‌లో మనకి నాగ్ అని పేరుంది కాబట్టి, అతని బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో మనం జర్నల్ ఎంట్రీస్‌ని ప్రిపేర్ చేస్తున్నాం. ఫర్ ద
పీరియడ్ ఆఫ్ ఫర్ ద పీరియడ్ ఎండింగ్ 31st 31st January 2014. అంటే ఆ జాన్వరి మంత్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్సే మనకు క్వెషన్‌లో ఇచ్చాడు కాబట్టి, వాటినే మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రొఫార్మాలో 5 కాలమ్స్ అని చెప్పుకున్నాం కదండీ! అందులో ఫస్ట్ కాలమ్ అయినటువంటి డేట్ కాలమ్‌ని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. డేట్ తర్వాత పర్టిక్యులర్స్, ఆ తర్వాత ఎల్ఎఫ్, ఎల్ఎఫ్ కాలమ్, తర్వాత ఫోర్త్ కాలమ్‌నొచ్చేసి డెబిట్ కాలమ్. అందులో ఇన్ రూపీస్ అని రాయండి. ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూస్ అన్నింటిని కూడా రూపీస్‌లోనే చూపిస్తాం. నెక్స్ట్ క్రెడిట్ కాలమ్, అది కూడా ఇన్ రూపీస్. సో, మనం టైటిల్ అలాగే ప్రొఫార్మా అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఇంతకుముందు మనం థియరీలో చెప్పుకునేటప్పుడు ఇయర్, మంత్ ఒకే ఒకసారి వేస్తాం. సో, 2014 జాన్ ఫస్ట్. మీరు ఇదే మోడల్‌లో ఇదే సమ్‌ని మనం బుక్‌లో చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ట్రాన్సాక్షన్ చదవండి. ఆన్ 2014 January 1st మిస్టర్ నాగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ఆఫ్ 45,000 రూపీస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ట్రాన్సాక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే నాగ్ అనే అతను జనవరి 1, 2014న 45,000 రూపీస్ క్యాష్‌తో బిజినెస్‌ని స్టార్ట్ చేశాడు. సో, ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్‌లోకొచ్చింది. సో, క్యాష్ అనేది రియల్ అకౌంట్ కదా! రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇక్కడ క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్. ఎంత అమౌంట్ వేయాలి డెబిట్ కాలమ్‌లో? 45,000. నెక్స్ట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ అనేది అండ్ డ్రాయింగ్స్ అనేవి, క్యాపిటల్ డ్రాయింగ్స్ 2 కూడా పర్సనల్ అకౌంట్‌గా ట్రీట్ చేయమన్నారు. సో, పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? క్రెడిట్ ద గివర్. ఇక్కడ ఇచ్చేది నాగైనా సరే క్యాపిటల్ పర్పస్ కోసం కాబట్టి క్యాపిటల్ అకౌంట్‌ని క్రెడిట్ చేస్తామనమాట. నెక్స్ట్ ఇప్పుడు నరేషన్ రాయాలి. బ్రాకెట్స్ పెట్టి బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. అర్థమైందా? సో, ఈ ట్రాన్సాక్షన్ ఈ నరేషన్ చదవగానే మనకి ఏమర్థం అవుతుందంటే క్యాష్‌తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి జాన్ సెకండ్. జాన్ సెకండ్. సో, సెకండ్ ట్రాన్సాక్షన్‌లో ఏముంది? పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్ 10,000 రూపీస్. అంటే 10,000 రూపీస్ వాల్యూ ఉన్న ఫర్నిచర్‌ని పర్చేజ్ చేశాడు. సో, ఫర్నిచర్‌ని కొన్నాము. అంటే ఫర్నిచర్ అనేది ఇన్‌కమ్ అవుతుంది కదా! ఇక్కడ ఫర్నిచర్ అనేది అసెట్ అనమాట. సో, అసెట్ అంటే రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇక్కడ ఫర్నిచర్ మనకి వస్తుంది కాబట్టి ఫర్నిచర్‌ని డెబిట్ చేయాలి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్. ఎంత వాల్యూ? 10,000. నెక్స్ట్ క్రెడిట్ ఏం చేయాలి? టు క్యాష్ అకౌంట్. క్యాష్‌తోనే కదా మనం పేమెంట్ చేసాం. అందుకు క్యాష్ అకౌంట్‌ని క్రెడిట్ చేయాలి. బ్రాకెట్‌లో బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. సో, క్యాష్ ఇచ్చే మనం పర్చేజ్ అనేది చేయడం జరిగింది. సో, నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఆన్ జాన్ థర్డ్. థర్డ్‌న ఎంట్రీ ఏముంది? పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 5,000. అంటే 5,000 రూపీస్ వాల్యూ ఉన్న గూడ్స్‌ని పర్చేజ్ చేసాం. పర్చేజ్ అనేది నామినల్ అకౌంట్.
పర్చేజెస్ మనం ఎక్స్‌పెన్స్ కదా! నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం పర్చేజెస్‌ని ఎక్స్‌పెన్స్ కాబట్టి ఎక్స్‌పెన్స్‌ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ ఎంత వాల్యూ? ₹5000. నెక్స్ట్ టు క్యాష్. క్యాష్‌కే కదా పర్చేజ్ చేసాం. క్యాష్ అకౌంట్ ₹5000. నరేషన్‌లో ఏం రాయాలి? బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఇది నరేషన్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్‌న ఏం జరిగింది ట్రాన్సాక్షను? సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. క్యాష్‌కి గూడ్స్‌ని సేల్ చేసాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేల్స్ అండ్ పర్చేజెస్ 2 కూడా నామినల్ అకౌంటే. పర్చేజ్ అనేది ఎక్స్‌పెన్స్, సేల్ అనేది ఇన్‌కమ్. సో, సేల్ ఇన్‌కమ్ కాబట్టి దాన్ని ఏం చేయాలి? నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేయాలి. అలాగే ఇక్కడ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో, క్యాష్ అనేది రియల్ అకౌంట్ అసెట్. అసెట్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్‌ని మనం డెబిట్ చేస్తాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఎంత? 10,000. నరేషన్ ఏం రాయాలి? బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. నెక్స్ట్ జాన్ 5th. జాన్ 5థ్‌న ట్రాన్సాక్షన్ ఏం జరిగింది? పర్చేజ్ గూడ్స్ ₹3000 ఫ్రమ్ మిస్టర్ భరద్వాజ్ ఆన్ క్రెడిట్. అంటే భరద్వాజ్ అనే అతని దగ్గర జాన్ 5థ్‌న ₹3000 వాల్యూ ఉన్న గూడ్స్ ని కొన్నాం. ఆన్ క్రెడిట్ అంటే అక్కడ క్యాష్ ఇవ్వలేదు. క్యాష్ తరువాత ఇస్తాం. సో, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్‌లో ఎక్స్‌పెన్స్ ఏమవుతుందంటే పర్చేజ్. పర్చేజ్ ఎక్స్‌పెన్స్ కాబట్టి పర్చేజెస్ ఎక్స్‌పెన్స్ అయితే నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేస్తున్నామండి. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 3000. ఇప్పుడు క్రెడిట్ ఇక్కడ మనకి బిజినెస్‌కి బెనిఫిట్ ఇచ్చింది భరద్వాజ్. భరద్వాజ్ అనే అతను పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ద గివర్. ఇక్కడ మన గూడ్స్ ఇచ్చింది భరద్వాజే కదా! సో, టు భరద్వాజ్ అకౌంట్ సేమ్ క్రెడిట్ అమౌంట్ కూడా 3000. నెక్స్ట్ ఆన్ జాన్ 8th. జాన్ 8థ్‌న సోల్డ్ గూడ్స్ ఫర్ క్రెడిట్ టు మిస్టర్ శేఖర్. శేఖర్ అనే అతనికి సేల్ చేసాం మనం. సేల్ చేసినప్పుడు క్యాష్ తీసుకుంటాం. కానీ ఇక్కడ క్యాష్ తీసుకోలేదు. క్రెడిట్‌కి సేల్ చేసాం. అంటే ఇక్కడ మన బిజినెస్ నుంచి బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు? శేఖర్ అనే అతను బెనిఫిట్ పొందుతున్నాడు. సో, శేఖర్ అనేది పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్. సో, శేఖర్‌ని మనం డెబిట్ చేయాలి. శేఖర్ అకౌంట్ డెబిట్. వాల్యూ వచ్చేసి ₹4000. 2 ఇక్కడ సేల్స్ ఎక్స్‌పెన్స్ కదండీ! సో, సారీ సేల్స్ ఇన్‌కమ్ కదా! సో, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం దాన్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ₹4000. నెక్స్ట్ జాన్ 10th. జాన్ 10థ్‌న ట్రాన్సాక్షన్ వచ్చేసి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. అంటే మన దగ్గరున్న క్యాష్‌ని బ్యాంక్‌లో డిపాజిట్ చేశాం. ఓకేనా? ఇక్కడ బ్యాంక్ అనే అతను రిసీవింగ్ పొజిషన్‌లో ఉన్నాడు. బ్యాంక్ అనే అతను రిసీవింగ్ పొజిషన్‌లో ఉన్నాడు. అండ్ బ్యాంక్ అనేది పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్. సో, బ్యాంక్ అకౌంట్ డెబిట్ సారీ బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంత వాల్యూ? ₹2000. టు క్యాషే కదా మన దగ్గర నుంచి బయటికెళ్ళింది. సో, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్‌ని క్రెడిట్ చేశాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? సారీ నరేషన్ రాయలేదు కదా వీటికి. 1 సెకండ్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ భరద్వాజ్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్
being goods sold to Shekhar on credit. Next, being cash deposited into bank. సో నరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు జాన్ 13th ట్రాన్సాక్షన్ అబ్జర్వ్ చేస్తే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ శేఖర్. ఆల్రెడీ మనం శేఖర్కి ₹4,000 వాల్యూ ఉన్న గూడ్స్ని సేల్ చేసాం. ఇప్పుడు అదే శేఖర్ దగ్గర నుంచి మనకు ₹2,000 క్యాష్ వచ్చింది. సో ఇక్కడ క్యాష్ని మనం డెబిట్ చేయాలి. క్యాష్ అనేది రియల్ అకౌంట్, ఇన్కమింగ్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత? 2000. 2 ఎవరు ఇస్తున్నారు మనకి క్యాష్? శేఖర్ ఇస్తున్నాడు కాబట్టి శేఖర్ అకౌంట్ ₹2,000 బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శేఖర్. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? జనవరి 17th క్యాష్ విత్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. సో పర్సనల్ యూజ్ కోసం క్యాష్ని విత్డ్రా చేస్తే దాన్ని డ్రాయింగ్స్ అంటారండి. డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అనేది పర్సనల్ అకౌంట్గానే ట్రీట్ చేయాలి. ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు కదా, డ్రాయింగ్స్ అంటే బిజినెస్ నుంచి తీసుకుంటున్నాడు కదా. తీసుకునేటప్పుడు ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నాడు? డైరెక్టర్ ఆర్ ఓనర్. కానీ ఇక్కడ ఓనర్ పేరు రాయను కాబట్టి డ్రాయింగ్స్ని డెబిట్ చేస్తాం. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డ్రాయింగ్స్ని రిసీవర్ని డెబిట్ చేయాలి. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ వాల్యూ ఎంత? ₹3,000. 2 క్యాషే కదా బయటికి వెళ్ళింది. క్యాష్ రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. నెక్స్ట్ జాన్ 20th ఏం జరిగింది? పెయిడ్ రెంట్ పే చేసాం. సో ఇక్కడ రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి రెంట్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. రెంట్ అకౌంట్ డెటార్. ఎంత రెంట్? 500. ఎలా పే చేసాము? క్యాష్లో. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మళ్ళీ నరేషన్కి వచ్చేస్తే బీయింగ్ రెంట్ పెయిడ్, అంతే. నెక్స్ట్ 21st సాలరీస్ అవుట్ స్టాండింగ్. ఈ ట్రాన్సాక్షన్ కొంచెం జాగ్రత్తగా వినండి. సాలరీస్ అవుట్ స్టాండింగ్. పే చేయాల్సినవి ఏంటి? శాలరీస్ అనేది ఎక్స్పెన్స్. అవుట్ స్టాండింగ్ అంటే మనం శాలరీస్ పే చేయాలి కానీ ఇంకా పే చేయలేదు. చేయాల్సి ఉన్నవే కానీ మనం చేయలేదు. సో ఇప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేది లయబిలిటీ అవుతుందండి మనకి. చెల్లించాలి కదా మనం జీతాలు. సో జీతాలు చెల్లించడం అనేది మనకు ఖర్చు. కానీ ఇంకా చెల్లించలేదు కాబట్టి ఎప్పటికైనా చెల్లించాలి కాబట్టి అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేవి లయబిలిటీస్ అవుతాయి. సో లయబిలిటీస్ని మనం క్రెడిట్ చేస్తాము, అసెట్స్ని డెబిట్ చేస్తాము. ఇది అందరికీ తెలుసు కదా. సో ఈ శాలరీస్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ని క్రెడిట్ చేయాలనేది అర్థమైంది. కానీ ఏ అకౌంట్కి డెబిట్ చేయాలి? సరే, ఏ అకౌంట్కి డెబిట్ చేయాలంటే శాలరీస్కే. సో శాలరీస్ అకౌంట్ డెటార్ ఎంత? ₹300. టు
salaries outstanding account being salaries outstanding అంటే మనం ఇంకా పే చేయాలి కాబట్టి సాలరీస్ అవుట్స్టాండింగ్ అకౌంట్ అని చెప్పి నరేషన్ రాసుకుంటాం. నెక్స్ట్ 24th జాన్ 24th ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ బారోయింగ్స్. యాక్చువల్గా మనం బారోయింగ్స్ చేసామండి. ఆ బారోయింగ్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంట్రెస్ట్ అనేది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది కదా, ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ నామినల్ రూల్ ప్రకారం డెబిట్ చేయాలి. డెటార్ ఎంత ఇంట్రెస్ట్ పే చేసాం, 400 రూపీస్. టు ఇంట్రెస్ట్ అనేది క్యాష్లోనే కదా పే చేస్తున్నాం, క్యాష్ అకౌంట్ 400. నరేషన్లో బీయింగ్ ఇంట్రెస్ట్ పెయిడ్. ఓకేనా. నెక్స్ట్ జాన్ 25th పెయిడ్ క్యాష్ టు మిస్టర్ భరద్వాజ్. భరద్వాజ్కి క్యాష్ పే చేసాము. సో ఇక్కడ రిసీవర్ పొజిషన్లో ఎవరున్నారు, భరద్వాజ్. భరద్వాజ్ అకౌంట్ డెటార్ ఎంత అమౌంట్ పే చేసాము, 1000 టు క్యాష్ అకౌంట్ 1000 బీయింగ్ క్యాష్ paid to Bharadwaj. 27th goods withdrawn for personal use. పర్సనల్ యూస్ కోసం క్యాష్ విత్డ్రా చేయలేదండి, గూడ్స్ విత్డ్రా చేశారు. సో ఇప్పుడు విత్డ్రా చేశారంటే మన దగ్గర నుంచి బయటికి ఏం వెళ్తాయి, గూడ్సే కదా. సో ఇక్కడ మనం విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ కాబట్టి డ్రాయింగ్స్ అంటే ఇక్కడ రిసీవర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేస్తాం. గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ 500 రూపీస్. క్రెడిట్ ఎవరిని చేయాలంటే ఐదర్ గూడ్స్నైనా చేయొచ్చు, లేదా గూడ్స్ కాకుండా పర్చేజెస్. ఎందుకంటే మనం ఇప్పటి వరకు పర్చేజెస్ని మాత్రమే మెన్షన్ చేసాం కాబట్టి పర్చేజెస్ అకౌంట్ని క్రెడిట్ చేయండి. వాల్యూ 500 రూపీస్. నరేషన్ ఏం రాస్తారు, సేమ్ క్యాష్ ఏం రాస్తారు, ఇది కూడా అదే రాస్తారు. బీయింగ్ గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. నెక్స్ట్ 28th జాన్ 28th ఇష్యూడ్ చెక్ టు మిస్టర్ లాల్. మిస్టర్ లాల్ అనే అతనికి చెక్ ఇష్యూ చేయడం జరిగింది. సారీ 27th ఇంకో ట్రాన్సాక్షన్ కూడా ఉందమ్మా, చూడండి. 27th రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ మిస్టర్ రాజు. రాజు నుంచి మనకు చెక్ వచ్చింది. చెక్ అన్న బ్యాంక్ నుంచే వస్తుంది కాబట్టి ఆ చెక్ మనకు అసెట్ అవుద్ది. సో బ్యాంక్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్. వాల్యూ ఎంత, 2000 టు ఎవరిచ్చారు చెక్, రాజు అకౌంట్. రాజు అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. తెలుసు కదా, క్రెడిట్ ద గివర్. బీయింగ్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు. నెక్స్ట్ జాన్ 28th కనుక అబ్జర్వ్ చేస్తే ఇష్యూడ్ చెక్ టు మిస్టర్ లాల్. ఇక్కడ మిస్టర్ లాల్ అనే అతను రిసీవింగ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మిస్టర్ లాల్ అకౌంట్ డెటార్. వాల్యూ వచ్చేసి ఎంత, 2000 టు బ్యాంక్ అకౌంట్. మనం చెక్ ఇష్యూ చేసాం కదా, సో బ్యాంక్ అకౌంట్నే క్రెడిట్ చేయాలి. 2000. నరేషన్ వచ్చేసి బీయింగ్ చెక్ ఇష్యూడ్ టు మిస్టర్ లాల్. నెక్స్ట్ జాన్ 29th జనవరి 29th
ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్. బ్యాంక్ అలౌ చేసిందంటే మనం రిసీవ్ చేసుకున్నామని అర్థం. సో, రిసీవ్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ అనేది మనకు ఏమవుతుంది? ఇన్‌కమ్ అవుతుంది. సో, ఏ ఫార్మ్‌లో మనకు ఇన్‌కమ్ వస్తది? క్యాష్. కానీ ఎవరిచ్చారు? కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతమ్మా? 200. టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అనేది ఇంతకుముందు డెబిట్ చేసాము. ఇక్కడ క్రెడిట్ చేసాము. రీజన్ ఏంటంటే అది ఇంట్రెస్ట్ పెయిడ్. ఇది ఇంట్రెస్ట్ రిసీవ్డ్. నరేషన్‌లో ఏం రాయాలి? బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. దట్స్ ఇట్. నెక్స్ట్ January 31st ఏముంది? విత్‌డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. సో, ఇక్కడ పర్సనల్ యూజ్ కాదండి. ఆఫీస్ కోసమే క్యాష్ అనేది విత్‌డ్రా చేశా. క్యాష్ విత్‌డ్రా చేసినప్పుడు ఏమవుతుంది? క్యాష్ అనేది ఇన్‌కమ్ అవుతుంది కదా! సో, క్యాష్ అకౌంట్ డెటార్ రియల్ అకౌంట్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్ చేశాం. నెక్స్ట్ క్రెడిట్. గివ్వర్ ఎవరు? బ్యాంకే కదా ఇచ్చింది. టు బ్యాంక్ అకౌంట్ 300. నరేషన్‌లో ఏం రాయాలంటే బీయింగ్ క్యాష్ withdrawn from bank for office use. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ 31st ఇంకో ట్రాన్సాక్షన్ జరిగింది. రిసీవ్డ్ కమిషన్. కమిషన్ రిసీవ్ చేసుకున్నారు. ఎంత? 100 రూపీస్. కమిషన్ అనేది ఇన్కమ్. సో, దాన్ని నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేస్తాం. ఏం రిసీవ్ చేసుకుంటాము? క్యాష్. క్యాష్ అనేది అసెట్. అసెట్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ అకౌంట్‌ని డెబిట్ చేస్తాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్. కమిషన్ అకౌంట్‌ని క్రెడిట్ చేసాం. నరేషన్‌లో బీయింగ్ కమిషన్ రిసీవ్డ్. సో, జర్నల్ ఎంట్రీస్‌ని మనం ఈ విధంగా రికార్డ్ చేస్తామనమాట. మీకు టెక్స్ట్ బుక్‌లో రిమైనింగ్ సమ్స్ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. For more accounting videos, please like, share and subscribe Dheeraj Commerce Academy channel. Thank you.